తెలంగాణ ఇంజనీరింగ్ ఫైనల్ కౌన్సిలింగ్ అయితే అయిపోయింది. 11,000 సీట్స్ అయితే ఇంకా వేకెంట్ గా ఉన్నాయి. అవుట్ ఆఫ్ 91,000 80,000 సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి అనమాట. మనం ఒకసారి కాలేజ్ వైజ్ అడ్మిషన్ రేట్ చూసుకుంటే అవుట్ ఆఫ్ 180 కాలేజెస్ 51 కాలేజెస్లో అయితే 100% అడ్మిషన్ అయితే జరిగిందనమాట. అందులో ఆల్మోస్ట్ 5 యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ 46 ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. బ్రాంచ్ వైజ్ అడ్మిషన్ రేట్ చూసుకుంటే 60,000 స్టూడెంట్స్ అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ స్పెషలైజ్డ్ బ్రాంచెస్ లో మాత్రమే జాయిన్ అయ్యారు అనమాట. సో దట్స్ ఆల్మోస్ట్ 91% ఆక్యుపెన్సీ అడ్మిషన్ రేట్. మనకి ఇంతకు ముందు చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ కోర్ బ్రాంచ్ ఉండేది. సో స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ లో ఉన్న క్రేజ్ చూసి ఇంజనీరింగ్ కాలేజెస్లో అయితే అడిషనల్ ఐటీ స్పెషలైజేషన్ కోర్స్ అయితే యాడ్ చేశారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు మనకి కంప్యూటర్ సైన్స్ కోర్ బ్రాంచ్ మాత్రమే ఉండేది. తర్వాత మనకి కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ, కంప్యూటర్ సైన్స్ విత్ ఎంఎల్, కంప్యూటర్ సైన్స్ విత్ ఐఓటీ, బ్లాక్ చైన్, ఇంకా ఇలాంటి చాలా డిఫరెంట్ ఐటీ స్పెషలైజేషన్స్ తో చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనకి ప్రైవేట్ కాలేజెస్ లో. సో 91% అయితే ఆల్మోస్ట్ అందులోనే జాయిన్ అయ్యారు. మనకి ఈసీ చూసుకుంటే ఆల్మోస్ట్ 15,000 సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి. మనకి త్రిబులీలో చూసుకుంటే ఇంకా 3,000 సీట్స్ అయితే వేకెంట్ గా ఉన్నాయి. అండ్ మనకి మెకానికల్ అండ్ సివిల్ చూసుకుంటే ఆల్మోస్ట్ 68% అయితే ఆక్యుపెన్సీ అయితే ఉందన్నమాట. గత 5 years గా చూసుకుంటే మెకానికల్, సివిల్ అండ్ ట్రిబులీలో అడ్మిషన్ రేట్ అయితే చాలా తగ్గింది అనమాట.